నాగార్జున గారు, టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా ఇంటర్పోల్ వద్ద కొల్లం గంగిరెడ్డి నేర చరిత్ర, క్రిమినల్స్తో జగన్ సంబంధాలపై జావా డిస్కవర్ డాక్యుమెంటరీ. ఈరోజు టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నటువంటి అంశం. యాక్చువల్లీ దీనికి సంబంధించి ఈ జావా డిస్కవరీ ఇందులో వచ్చినటువంటి ఒక డాక్యుమెంటరీకి సంబంధించి అందులో వాళ్ళ సొంత కథనాన్ని ప్రచారం చేశారని ఆ పుస్తకాన్ని రాసినటువంటి సుధాకర్ రెడ్డి ఉడుమల అనేటటువంటి రచయిత చెబుతూ ఉన్నారు. కానీ ఎవరు తయారు చేశారు, ఎలా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చి అందులో పెట్టారు, దాన్ని వీళ్ళు ఎలా వాడుకుంటున్నారు, దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఏమైనా ఉందా అన్న అనుమానం కలుగుతోంది. ఇందులో సుధాకర్ ఉడుమల గారు కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పారు. ఒకసారి వారు పెట్టినటువంటి ట్వీట్ ఉంటే స్క్రీన్ పైన ప్లే చేయండి సార్, నేను చెప్తాను ఇందులో పాయింట్ కూడా. అన్నీ చదవను కానీ ఒక్క పాయింట్ అయితే, ఐ హ్యావ్ ఆల్రెడీ రేజ్డ్ ఏ సీరియస్ అబ్జెక్షన్ విత్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్. ఐ టోల్డ్ దెమ్ ఇట్ ఈస్ హైలీ అబ్జెక్షనబుల్ వితౌట్ ఎవిడెన్స్. దే ఇన్సర్ట్ ద పిక్చర్ కన్వీనియంట్లీ. ఇది టీడీపీ పెట్టినటువంటి పోస్టు. వీళ్ళు ఇష్టంగా పోస్టులు పెట్టేస్తారు. ఎక్కడా రచయిత చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాడలేదు, ఆ బుక్లో అలాంటిది లేదు. గతంలో కూడా అమెజాన్ ప్రైమ్లో ఈ డాక్యుమెంటరీ వచ్చింది. ఇప్పుడు కొత్తగా జావా డిస్కవరీ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో దాన్ని మార్చి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టి వాళ్ళు ప్రసారం చేయడం, దాన్ని టీడీపీ సోషల్ మీడియా వాడుకోవడం. ఎనీ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ సర్క్యులేటెడ్ ఆన్ దిస్ విల్ అట్రాక్ట్ లీగల్ కాన్సిక్వెన్సెస్. చాలా క్లియర్గా సుధాకర్ గారు చెప్పుకొచ్చారు. అయినా సరే మన ఎమ్మెల్సీ అనురాధ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారట. జగన్మోహన్ రెడ్డి గారికి ఎర్రచందనం స్మగ్లర్లకి సంబంధం ఉందని, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు వచ్చి అరెస్టులు చేయబోతున్నారని ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ద్వారా ఒక ఎజెండాను సెట్ చేసుకొని వచ్చే ఎన్నికలకు వెళ్ళబోతున్నారా అన్న అనుమానం కలుగుతోంది. వరుసపెట్టి ఆయన పైన వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తుంటే ఏం చెప్తారు నాగార్జున గారు? సార్ చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని వారు మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 2, 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో మాకేమీ ఎదురు లేదు, ఈ రాష్ట్రంలో మళ్ళీ మమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చేటువంటి నాయకుడు ఉద్భవించడం అని సంబరాలు చేసుకునేటువంటి టైంలో తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదు, బతికే ఉన్నాడు అనేటువంటి చందాన జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువనేత నుండి ఒక జననేతగా ఎమర్జ్ అవుతున్నటువంటి ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడుతూ ఎన్నో రకాలైనటువంటి కారణాలు చెప్పారు. అప్పుడున్నటువంటి 1,00,000 కోట్ల గాడి నుంచి ఇప్పుడు బాబాయ్ గొడ్డలి అనే దాని దాకా గొలకరాయ్ అంటారు, మరొకరు అంటారు, కోడికత్ అంటారు, ఎన్నెన్నో అంటారు. అన్నిన తర్వాత ఈరోజు ఎపిసోడ్ దేని మీదకి వచ్చింది? ప్లానెట్ కిల్లర్స్కి వచ్చింది. మీరు ఇంగ్లీష్లో చదివి వినిపించారు కాబట్టి తెలుగులో ఈయన మంచి జర్నలిస్టు సుధాకర్ రెడ్డి ఉడుమల గారు రాసింది చదివి వినిపిస్తాను సార్. ఇది ఫేస్బుక్లో మీరు ఇంగ్లీష్లో పెట్టారు కాబట్టి ప్రేక్షకుల యొక్క వారి ఉద్దేశాల ప్రకారం తెలుగులో చెప్తున్నా. ఆయన డాక్యుమెంటరీలోని నా ఇంటర్వ్యూలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ ఏ సీనియర్ రాజకీయ నాయకుడి పేరు కానీ నేను చెప్పలేదు. అలాంటి సంబంధం లేదా ఆధారం నాకు లభించకపోవడంతో ఏ రాజకీయ నాయకుడి పేరు నేను ప్రస్తావించలేదు అని చెప్పి క్లియర్గా చెప్పాడు. ఈ విషయంపై చిత్ర నిర్మాత దర్శకుడికి నేను ఇప్పటికే తీవ్ర అభ్యంతరం తెలిపాను. ఆధారాలు లేకుండా ఇలా అనుకూలంగా ఫోటో చేర్చడం తీవ్ర అభ్యంతరకరమని వారికి చెప్పాను అని చెప్తూ 2021లో తను విడుదల చేసినటువంటి పుస్తకాన్ని బేస్ చేసుకొని 2023-24లో అమెజాన్ ప్రైమ్, ఆల్ జజీరాలో విడుదలైనటువంటి ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వర్షన్ని ఎవరో కావాలని మార్పు చేసి ఆ వర్షన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుదోవ పట్టేలా లింక్ చేసి చూపించారని సుధాకర్ రెడ్డి ఉడుమల గారు ఫేస్బుక్లో రాసినటువంటి అభ్యంతరం చేస్తున్నటువంటి డాక్యుమెంట్ ఇది. దీంతో పాటు అయినా నేను అడుగుతున్నాను సార్, ఈరోజు చాలా కాన్ఫిడెన్షియల్గా ఈరోజు అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు ఎవరు? ఒకటేమో మీ నారా లోకేష్ గారితో, మరొకటేమో మీ చంద్రబాబు నాయుడు గారితో. వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు వీరిద్దరూ.
ఒకరు చిత్తూరు జిల్లా, ఒకరు సత్యవేడు నియోజకవర్గం, ఒకరు చిత్తూరు నియోజకవర్గం, సత్యవేడు నియోజకవర్గం. వీరిద్దరూ ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీ తెలుగుదేశం పార్టీలో అత్యంతమైన కీలకమైనటువంటి నాయకులు. వీళ్ళిద్దరిపైన ఎర్రచందనం దొంగతనం చేశారని వీరిపైన ఆరోపణలు ఉన్న మాట వాస్తవం కాదా? ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినటువంటి మాట వాస్తవం కాదా? వీరిద్దరూ రేపు డిలిమిటేషన్ జరిగితే వీరిద్దరికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని నారా లోకేష్ గారు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో చెప్పిన మాట వాస్తవం కాదా? స్మగ్లర్లకు ఎలా ఇస్తారు సార్? ఎర్రచందనం స్మగ్లర్లకు టికెట్లు ఇచ్చే పార్టీ నాది అన్న. విషయం కాదు సార్, ఎలా ఇస్తారు? మీరే డిక్లేర్ చేస్తారా? మీరేమైనా టికెట్స్ ఇస్తారా? ఎందుకు ఇవ్వరు సార్? ఎందుకు ఇవ్వరు సార్ అంటున్నా. మరి వారి ఫోటోలు చూపిస్తున్నా కదా సార్. వీరి పైన ఎర్రచందనం కేసులు ఉన్నాయా లేవా అనేది అడుగుతున్నాం మేము మీకు. దాంతో పాటు వీళ్ళ పేర్లు కూడా చెప్తాను, ఆగండి, మళ్ళీ మర్చిపోతాను. ఒకరు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్ మాజీ కార్పొరేటరు, ఈయన పేరు రావూరి కరుణాకర్ నాయుడు, చంద్రబాబు నాయుడు గారికి బంధువు కూడా ఏమో మరి మనకు తెలియదు. ఒక ఆయన, మరొక ఆయన చెరుకూరి వసంత్ కుమార్. ఒకరేమో చెరుకూరి వసంత్ కుమార్, మరొకరేమో కరుణాకర్ నాయుడు గారు. వీరిద్దరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకులు చిత్తూరు జిల్లాలో. వారిద్దరి పైన ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వారి పైన ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయి ఉంది. మరి వీళ్ళందరూ మీరిద్దరు ఎందుకు చెప్పుకుంటున్నారు? దాంతోపాటు ఇప్పుడు కొల్లం గంగిరెడ్డి అని అంటున్నారు. నిజమే, బానే ఉంది. కొల్లం గంగిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు లింకప్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. ఈ గంగిరెడ్డి గారిని మీరు మీ కూటమి ప్రభుత్వంలోకి జాయిన్ చేయించుకోవాలని ఈయన్ని మీరు జాయిన్ చేయించుకోవడానికి మీరు ప్రయత్నించిన మాట వాస్తవం కాదా? పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వారి మరిదిగా చంద్రబాబు నాయుడు గారు మరిది గారు కాబట్టి వారి వదిలి గారు ఈ కొల్లం గంగిరెడ్డి గారిని జాయిన్ చేయించుకోవడం కోసం భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తే చిట్ట చివరి నిమిషంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు మొట్టుకాయలు వేసుకుంటే అప్పుడు జాయిన్ చేయించుకోకుండా ఆపిన మాట వాస్తవం కాదా? ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మీ దగ్గరికి పంపిస్తా, ఈనాడులో వచ్చింది. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ, ఇటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఇన్నాళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులకు గురి చేయాలని ఆలోచించడం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పరిపక్వత ఏ స్థాయికి ఉంది, ఆయన సంస్కారం ఏ స్థాయిలో ఉందని అర్థం చేసుకోవడానికి ఇది నిదర్శనం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఎర్రచందనంలో ఉండేటువంటి ఎవరికన్నా సంబంధాలు ఉన్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సర్వకాల సర్వ వ్యవస్థలందు ఎప్పుడూ కూడా ఇటువంటి యాంటీ ఇన్స్టిట్యూట్స్ గా పనిచేసే వారితో ఏ రోజుకు కూడా సంబంధం లేదు. సంబంధం ఉంటే గింటే అది చంద్రబాబు నాయుడు గారికే ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదనే విషయం మీకు తెలియజేస్తాను.